ఆకాశమందును భూమియందు సముద్రములయందు మహాసముద్రములయందు తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుడు భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము కింద జరుగు దానిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించాడు. గాలి బరువునే మనం పీడనమంటున్నాం. గాలి బరువు తగ్గినప్పుడు పీడనము తగ్గి ఫలితంగా ఏర్పడిన అల్పపీడనం వలన సముద్రంలో అలజడి ఏర్పడుతుంది. అలలు ఎగిసిపడతాయి. ఫలితంగా సముద్రం అడుగు భాగాన పీడనం మరింతగా పెరిగి అది భూమి యొక్క పునాదులను తాకటం ద్వారా భూకంపాలు సంభవిస్తున్నాయి. భూమిని దేవుడు నీళ్ల మీద పరిచాడు. జలములలో గదుల వంటి నిర్మాణంతో భూమిని చేశాడు. భూమిని పర్వత పునాదులపై స్థిరపరిచాడు. దాని మీద అగాధ జలములను వస్త్రం వలె కప్పెను. అల్పపీడనం కారణంగా సముద్రం అడుగున పెరిగిన పీడనం పాస్కల్ నియమం ఆధారంగా అనేక రెట్లుగా పరిణితి చెంది భూమి పునాదులను తాకటం ద్వారా అవి కంపిస్తూ